వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. భోగాపురం నిర్మాణ దశలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. భోగాపురంలో నిర్మాణ దశలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం పరిశీలించారు. భోగాపురం చేరుకున్న రామ్మోహన్ నాయుడుకు జీఎంఆర్ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా విమానాన్ని అంతటినీ కలియ తిరిగి పనులన్నీ సక్రమంగా సాగుతున్నాయన్న సంతృప్తిని రామ్మోహన్ నాయుడు వ్యక్తపరిచారు. అనంతరం నిర్మాణ దశను పూర్తి చేసుకున్న రన్వేను సైతం పరిశీలించారు. ముందుగా నిర్ణయించుకున్న డిపిఆర్ మేరకు నిర్మాణాలు సక్రమంగా జరుగుతున్నాయని, దేశంలోనే మిన్నగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుందన్న ఆశాభావాన్ని రామ్మోహన్ నాయుడు వ్యక్తం చేశారు. తర్వాత విమానాశ్రయ నిర్మాణ పనులు చేపడుతున్న జీఎంఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనులు ఎక్కడి వరకు జరుగుతున్నాయి, ఏ దశలో ఉన్నాయన్న విషయాలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు జీఎంఆర్ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా తనకున్న సందేశాలను సైతం సమీక్షలో చెప్పి వాటి నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూన్ 2026 నాటికల్లా విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గడిచిన 14 నెలలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే 7 సార్లు ప్రత్యేకంగా ఈ విమానాశ్రయ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించానని అన్నారు. ఢిల్లీలో నుంచి కూడా 2 సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశానని అన్నారు. నిర్మాణ పనులు, రన్వే, టెర్మినల్ బిల్డింగ్ తదితర అంశాలను శరవేగంగా పూర్తి చేసుకుని 86% ప్రోగ్రెస్ తో భోగాపురం వెళ్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీకి 79% నిర్మాణ పనులు పూర్తవ్వాల్సి ఉండగా ఆ టార్గెట్ కు ముందుగానే నిర్మాణ పనులు ముందుకు వెళ్తూ ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఘన విజయం సాధించిందని, ఇది కూడా జీర్ణించుకోలేని వైసీపీ నేతలు యథావిధిగా తమపై విషం చిమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. బూతులు రెచ్చగొట్టే మాటల ద్వారా పెట్టుబడిదారులు సైతం భయపడే పరిస్థితికి రాష్ట్రం చేరుకుందని, వారి భయాలను తొలగించే పనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టారని తెలిపారు. ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్న కొత్తమ్మ తల్లి జాతరలో ప్రత్యేక ఆకర్షణగా వీడియో పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా వీడియో పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. అమ్మవారి వైభవం, చరిత్ర, గత ఉత్సవాల జ్ఞాపకాలు అన్ని విషయాలను ప్రతిబింబించేలా 3 నుంచి 5 నిమిషాల నిడివి గల వీడియోలు రూపొందించాలి. వీటిని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్ ఈమెయిల్ కు DSDO శ్రీకాకుళం@apss.in కు పంపాలని తెలిపారు. 16వ తేదీలోపే వీడియోలు పంపాలి. ఉత్తమంగా ఎంపికైన వీడియోలకు వరుసగా 5,000, 3,000, 2,000 నగదు బహుమతులు అందజేయనున్నారు. ఈ బహుమతులను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జాతర సందర్భంగా విజేతలకు అందజేస్తారు. పాతపట్నం అభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన అడుగు ముందుకు పడింది. తిరుమండలం మండలం సుబలయలు ఉద్దానం ప్రాజెక్ట్ ఫేజ్ 2లో భాగంగా 18 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శుద్ధ జలాలు అందుబాటు కోసం ఈ ప్రాజెక్ట్ కీలకమని తెలియజేశారు. అలాగే ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు చేరేలా ప్రణాళిక సిద్ధమైందన్నారు. ఉద్దానం ప్రాజెక్ట్ ఫేజ్ 2 పనుల్లో భాగంగా ఇది ఒక ప్రధాన మైలురాయి అన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమన్వయం, ఆరోగ్యకరమైన సమాజం, పరిశుభ్రమైన నీటితోనే సాధ్యం అనే లక్ష్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుందన్నారు. ప్రజలకు తాగునీటి కొరత లేకుండా నాణ్యమైన నీరు అందించడమే మా ప్రధాన ధ్యేయమన్నారు. అభివృద్ధి అనేది కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు, ప్రజలకు ఆరోగ్యం, సౌకర్యాలు కూడా ముఖ్యమని ఈ ప్రాజెక్టు ద్వారా నిరూపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల వైసీపీ అనుబంధ విభాగం కార్యదర్శి సభ్యులుగా నియమితులైన వారిని ధర్మాన కృష్ణ చైతన్య పార్టీ కార్యాలయంలో సత్కరించారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగం కార్యవర్గ సభ్యులుగా నియమితులైన రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జెంది అనిరుద్ధుడు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సతివాడ రామినాయుడు, జిల్లా కార్యదర్శి కోటుపల్లి శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు ఉంకిలి గోపాలకృష్ణని నరసన్నపేట పార్టీ కార్యాలయంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సాలువతో సత్కరించారు. అలాగే పదవులను బాధ్యతగా నిర్వర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని 2029లో తీసుకురావడానికి మీ వంతు కృషి చేయాలని కోరారు. ఈ నెల 17వ తేదీన బృందావన కళ్యాణ మండపంలో జరగనున్న జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశానికి నరసన్నపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఎస్సీ సెల్ అనుబంధ విభాగ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొనవలసిందిగా కోరారు. ఆకాశ లక్కవరం గ్రామ పంచాయతీలో ఎరువుల కోసం రైతుల మధ్య కొట్లాట నెలకొంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల్లి మండలం ఆకాశ లక్కవరం గ్రామ పంచాయతీలో శుక్రవారం ఎరువుల పంపిణీలో కొట్లాట చోటు చేసుకుంది. గ్రామానికి ఎరువులు వచ్చి కొన్ని రోజులు గడుస్తున్నా పంపిణీ చేయడం లేదని, తీరా ఈ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అగ్రికల్చర్ అసిస్టెంట్ కూపన్స్ జారీ చేసి తేదేపా కార్యకర్తలకు ఎరువులు పంపిణీ చేయడం పట్ల రైతులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై స్థానిక వైఎస్ఆర్సీపీ నేత, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి సుగ్గు రామిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, టెక్కిలి నియోజకవర్గం ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా సమావేశాల్లో చెప్పడం సిగ్గుచేటుగా ఉందని, ఆయన నియోజకవర్గంలో సంతబొమ్మాలి మండలంలో ఇలాంటి ఘటనలు జరుగుతుండడం తీవ్ర అన్యాయమని, కూటమి ప్రభుత్వం రైతాంగానికి నట్టేట ముంచేసిందని రామిరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. సంతబొమ్మాలి మండలంలో ఆకాశలకవరం గ్రామ పంచాయతీలో రైతన్నల కోసము మా యొక్క పంచాయతీకి 100 బస్తాలు వచ్చి సుమారుగా 20 రోజులు అయింది. ఇంతవరకు ఏ బస్తా కూడా ఎవరికి ఒక రైతుకు కూడా ఇవ్వలేదు సరే కదా, ఎప్పుడు ఇస్తామంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ రోజు గుట్టు చప్పుడు కాకుండా టీడీపీ కార్యకర్తలకి అగ్రికల్చర్ అధికారులు కూపన్లు ఇచ్చి మా యొక్క పంచాయతీ ఆఫీసులో వేసినటువంటి బస్తాలు టీడీపీ వాళ్ళ పట్టుకుని వెళ్ళిపోవడానికి ఈ రోజు నిర్ణయించుకున్నారు. దానివల్ల మిగతా రైతాంగులు అందరూ కూడా ఏకమై మీరు తీసుకెళ్లిపోతే మరి మాగతేమని రైతన్నులందరూ ఈ రోజు మా యొక్క పంచాయతీలో తిరుగుబాటు చేశారు. ఈ ప్రభుత్వానికి నేను సూటుగా అడుగుతున్నాను, ఎరువు కొరత లేదని అంటున్నారు. మన మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే వాళ్ళ తాలూకా కార్యకర్తలందరూ ఎరువు కొరత లేకపోతే ఈ రోజు ఈ యొక్క పంచాయతీలో ఎందుకు కొట్టుకున్నారు రైతులు? సంఘటన స్థలానికి నౌపాడు ఎస్ఐ నారాయణ స్వామి తన సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. సాక్షి దినపత్రికపై కక్ష సాధింపు చర్యలు సమర్థనీయం కాదని తమ్మినేని సీతారాం హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పేర్కొనబడే మీడియా సంస్థల గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పేర్కొనబడే మీడియా సంస్థల గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యం పట్ల నేరుగా దాడి వంటిదని మాజీ స్పీకర్ మరియు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. పత్రికా స్వేచ్ఛను పాలక వర్గాలు పరిరక్షించినప్పుడే నిజాలను నిర్భయంగా పాత్రికేయులు వెలికి తీయగలరన్నారు. పత్రికా రంగం 4వ మూల స్తంభమని, దానిని అణగదొక్కే ఏ ప్రయత్నమూ సమర్థనీయం కాదని పేర్కొన్నారు. శనివారం ఆమ్దల్వలసలోని తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పత్రికా రంగంపై వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాసిందని మీడియా సంస్థలపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. సాక్షి దినపత్రికలో పోలీస్ అధికారులు పదోన్నతులు, బదిలీలపై కథనం ప్రచురించిందని, ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి మరో 2 పాత్రికేయులను గంటల తరబడి విచారణ పేరుతో వేధించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమన్నారు. ఇది కూటమి ప్రభుత్వ పాలకుల కక్ష సాధింపుకు నిదర్శనమని ఆక్షేపించారు. ప్రభుత్వంలోని అవినీతి, లోపాలను వెలికితీసే ప్రయత్నమే పాత్రికేయ ధర్మమన్నారు. అలాంటి ప్రయత్నాలను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వార్తల్లో ఏమైనా అభ్యంతరకర అంశాలు ఉంటే సంబంధిత అధికారులకు రెజెండర్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ అధికార దుర్వినియోగంతో కేసులు పెట్టి పాత్రికేయులను బెదిరించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడం వంటిదని అన్నారు. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపై కక్ష సాధింపు ధోరణి అవలంబించడం సరైంది కాదని, ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలు ఎప్పటికీ నిలవవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, బూర్జా జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.